నువ్వుల లడ్డు చేసుకోవాలంటే 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఏం పెద్ద పని కాదు, కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే ఈ నువ్వుల లడ్డులు బాగొస్తాయి. మామూలుగా అయితే నువ్వులను వేయించి లడ్డు చేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను చూడండి. దీనికోసం ఇక్కడ 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నా. ఈ కప్పు నువ్వులు తీసుకొని కడగాలి. ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి కడిగి స్ట్రైనర్లో వేసి నీళ్ళని పోయిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరడం అంటే ఓ ఎండలో పెట్టడమో లేకపోతే చాలాసేపు ఆరాల్సిన అవసరం లేదు. ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది. ఇక్కడ మనకు కొంచెం అక్కడక్కడ తడి తడిగా ఉన్నా సరే ఏం కాదు. తర్వాత 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు బెల్లం, అట్లా మీరు ఎన్నైనా తీసుకోండి, రేషియో ఈక్వల్గా ఉండాలి బెల్లము నువ్వులు. ఇక్కడ బెల్లం కూడా కొలిచి పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత ఇక్కడ ఈ నువ్వులని వేయించుకోవాలి. మామూలుగా ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి వేయించక ముందు ఇట్లా పట్టుకుంటే ఎట్లున్నాయి చూస్తున్నారు కదా. వేగిన తర్వాత వాటిని మనం ఇట్లా చిదిమితే మొత్తం పిండి పిండి కావాలి, అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని ఉడికించుకోవాలి. దీంట్లోకి 1 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళు నూనె 1 2 స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఇష్టం ఉంటే 1 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి, లేదంటే వాటర్ వేయకున్నా సరే బెల్లం కరిగిపోతుంది. తర్వాత ఇప్పుడు అసలైంది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మనము నువ్వుల లడ్డులు ఎట్లా తినాలి అనేది డిసైడ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు లేదంటే మరీ చిన్న పిల్లలు ఉంటే నమ్మలలేరు కదా, పళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అట్లా నమ్మలేని వాళ్ళు జస్ట్ బెల్లం కరగగానే నువ్వులు వేసేయండి. లేదు కొంతమందికి ఎట్లా ఇష్టం ఉంటుంది అంటే బాగా కొంచెం కొరికి నములుతూ ఉంటే టేస్ట్ వస్తుంది అనమాట. అట్లా కావాలనుకున్న వాళ్ళు బెల్లము కరిగిన తర్వాత ఒక హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ వరకు ఉంచుకోండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచుకున్నారంటే అది ఏమవుతుందంటే ఎక్కువ ఉడికిందంటే మళ్ళీ మనము ఎవరికన్నా లడ్డు ఇస్తే లడ్డుతో పాటు ఒక రాయి ఇవ్వాల్సి వస్తుంది, తిట్టుకుంటారు. జాగ్రత్తగా చేసుకోండి. అందుకే ఇంకా తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యి అంటించుకొని ఈ లడ్డూలు కట్టాలి. ఇది ఏంటంటే వేడి మీదనే కట్టాలి లడ్డూలు, అందుకోసము కొంచెం క్వాంటిటీయే చేసుకుంటాను నేనైతే కొద్దిగా. మళ్ళీ ఎక్కువ కావాలంటే ఇంకో రౌండ్లో మళ్ళీ చేస్తాను, లేదంటే ఎక్కువ మంది ఉండాలి లడ్డూలు కట్టేవాళ్ళు. అట్లా చూసుకొని మీరు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం చల్లగా అయినా సరే అది గట్టిగా అయిపోతుంది, అప్పుడు మళ్ళీ లడ్డూలు కట్టలేము. ఇట్లా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ లడ్డూలు వస్తాయి. మీకు ఎట్లా కావాలనో డిసైడ్ చేసుకొని మీరు ఈ సంక్రాంతికి నువ్వుల లడ్డూలు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఈ సంక్రాంతి స్పెషల్ కలెగూర చట్నీ, ఇంకా కలెగూర ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, డీటెయిల్గా చూడండి. నేనైతే ఇక్కడ ఒక్కదాన్నే లడ్డూలు కట్టాలి కాబట్టి రెండు చేతులతో కూడా లడ్డూలు కడుతున్నా. ఇంతకీ నువ్వుల లడ్డూలు ఎట్లా ఉంటే మీకు ఇష్టమో మాకు కామెంట్ చేయండి.